కాళ్ళ వాపులు లేకపోతే శరీరంలో కొన్ని మార్పులు రావడం వల్ల కిడ్నీ సమస్యలు ఉన్నాయన్న విషయం మనకు తెలుస్తుంది అన్నారు. అంటే ఇప్పుడు నిజంగా అంటే ప్రతిసారి కాళ్ళ వాపులు వచ్చిన ప్రతిసారి మన కిడ్నీ సమస్యలు ఉన్నాయి లేదు. కాళ్ళ వాపులు వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లివర్ ఫెయిల్యూర్ కూడా కాళ్ళ వాపులు చూస్తారు, హార్ట్ ఫెయిల్యూర్ కూడా కాళ్ళ వాపులు చూస్తారు. సో కాళ్ళ వాపులు అనేది ఒక సిమ్టమ్. ఓకే, సో దాని అంత మాత్రాన మనకి అన్ని కాళ్ళ వాపులు కిడ్నీ వల్ల వచ్చినాయి అనుకోకూడదు. సో కాళ్ళ వాపులు వచ్చినాయంటే దానికి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి చెకప్ చేసుకోవడానికి వెళ్ళాలి. అదొక సైన్ అంతే మనకి. ఫర్ ఎగ్జాంపుల్ తలనొప్పి వచ్చింది అనుకోండి, తలనొప్పి కారణాలు చాలా ఉండొచ్చు, కానీ వచ్చే తలనొప్పి. అలాగే కాళ్ళ వాపులు కూడా ఒక సిమ్టమ్ అంతే. ఓకే సార్. నైట్ టైంలో కూడా చాలా మంది యూరిన్కి వెళ్తూ ఉంటారు నిద్రలో. అంటే అంటే వాళ్ళకు అంటే అది కూడా కిడ్నీ సమస్య ప్రాబ్లమే అంటారు. అవునమ్మా, నాక్ట్యూరియా అంటాం ఈ కండిషన్ని మనము. అంటే మామూలుగా రాత్రిపూట మనం పడుకున్నాక జనరల్లీ ఒకసారి కంటే ఎక్కువసారి లేవకూడదు మనం యూరిన్. వీళ్ళు ఏమవుతుందంటే కిడ్నీ ఏం చేస్తుందంటే నైట్ టైము యూరిన్ని కాన్సన్ట్రేట్ చేసేస్తుంది అనమాట. అంటే యూరిన్ని ఫిల్టర్ చేసేసి కాన్సన్ట్రేట్ చేసేసి వాటర్ని రీఅబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. కిడ్నీ ఫెయిల్ అయిన స్టార్టింగ్ స్టేజెస్లో ఏంటంటే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఈ కాన్సన్ట్రేటింగ్ కెపాసిటీ అని అంటాం దీన్ని మనం. ఈ కాన్సన్ట్రేటింగ్ కెపాసిటీ సరిగ్గా ఉండదు. సో వీళ్ళల్లో యూరిన్ ఎక్కువసార్లు రావడం చూస్తూ ఉంటాం అనమాట. సో నైట్ టైం ఎక్కువసార్లు యూరిన్ వెళ్ళడం కూడా ఒక సిమ్టమ్, వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఫర్ కిడ్నీ డిసీజ్. ఇలా కాకుండా మళ్ళీ పెద్దవాళ్ళలో ప్రాస్టేట్ ఉన్నప్పుడు కూడా ఎక్కువసార్లు నైట్ వెళ్తూ ఉంటారు. అన్కంట్రోల్డ్ షుగర్ ఉన్నప్పుడు కూడా నైట్ ఎక్కువసార్లు వెళ్తూ ఉంటారు. సో ఇవన్నీ మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి నైట్ ఎక్కువసార్లు వెళ్ళడానికి. కానీ కిడ్నీ సమస్యలో వెళ్ళొచ్చు అంటే ఎస్, కిడ్నీ సమస్యల్లో కూడా నైట్ పూట ఎక్కువసార్లు యూరిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే సార్. డయాలసిస్ అంటే ఏంటి సార్? అంటే మనం ఏ స్టేజ్లో దాన్ని గుర్తించవచ్చు అంటారు? ఇప్పుడు డయాలసిస్ అనే ప్రక్రియ ఎప్పుడు చేస్తాము అంటే మీ కిడ్నీలో పనిచేయనప్పుడు ఆ కిడ్నీ యొక్క ఫంక్షన్ని మనం బయట నుంచి చేస్తాం అంతే. సో చాలామంది అనుకుంటారు డయాలసిస్ చేస్తే కిడ్నీ రికవర్ అయిపోతుందని. అది కరెక్ట్ కాదు. డయాలసిస్ చేస్తే ఏమవుతుందంటే మీరు కిడ్నీ పని చేయట్లేదు కాబట్టి ఆ పనిని మనం బయట నుంచి చేస్తున్నాం అంతే. రెండు, డయాలసిస్ ఎప్పుడు చేస్తాము? మనకి దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళని CKD పేషెంట్స్ అంటాం, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. సో దీంట్లో 5 స్టేజెస్ ఉంటాయి మనకి, 1, 2, 3, 4, 5. ఈ 5th స్టేజ్ ఎప్పుడైతే రీచ్ అవుతారో వాళ్ళకి డయాలసిస్ కానీ ట్రాన్స్ప్లాంట్ కానీ చెప్తూ ఉంటాం అనమాట. అది ఒక సందర్భం. రెండు, టెంపరీ ఫెయిల్యూర్. అంటే ఇప్పుడు ఇంతకుముందు కిడ్నీస్ నార్మల్గా ఉంటాయి, ఏదైనా కారణం చేత అంటే ఎక్సెసివ్ పెయిన్ కిల్లర్స్ కానీ లేదంటే బాగా డిహైడ్రేట్ అయిపోవడం వల్ల కానీ కిడ్నీ టెంపరీగా డౌన్ అయినప్పుడు కూడా డయాలసిస్ చేస్తూ ఉంటాం. ప్రక్రియ అదే, కానీ కారణం వేరు. ఎందుకు చేస్తాం అనేది కారణం వేరు. సో అట్లాంటి పద్ధతిలో కూడా డయాలసిస్ చేస్తాం అనమాట. టెంపరీ ఫెయిల్యూర్లో డయాలసిస్ మీదకి వెళ్ళిన వాళ్ళు డయాలసిస్ బయటకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. పర్మనెంట్ ఫెయిల్యూర్లో డయాలసిస్ మీదకి వెళ్ళిన వాళ్ళు డయాలసిస్ బయటకు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఓకే సార్. ఇప్పుడు కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళల్లో లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటారు? కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళలో నేను చెప్పినట్టు ఫస్ట్ కిడ్నీ సమస్యలు దేనికి ఉన్నాయి, ఎందుకు వచ్చింది సమస్యలు, కిడ్నీ షుగర్ వల్ల వచ్చిందా, బీపీ వల్ల వచ్చిందా, స్టోన్ వల్ల వచ్చిందా, ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా, జన్యుపరంగా వచ్చినాయా అనేది చూసుకోవాలి. రెండు, కారణం ఏదైనా కానీ డైట్ అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. డైట్లో మనకి సాల్ట్ తగ్గించడము, ఫ్రైడ్ ఐటమ్స్ తగ్గించడము, పికిల్స్ తగ్గించడము, అన్నెసరీ ఎక్సెసివ్ నాన్ వెజ్ తినకుండా ఉండడము. స్టార్టింగ్ స్టేజెస్లో ఉంటే కనుక మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడము, మరి ఎక్కువ కాదు మరి మోడరేషన్గా తీసుకోవడము, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడము, ఇవన్నీ చేస్తే హెల్తీ లైఫ్ స్టైల్స్ పాటిస్తే కనుక, ప్లస్ అండర్లయింగ్ కారణం షుగర్ బీపీ ఉంటే కనుక దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడము, లేదంటే స్టోన్స్ ఉంటే కనుక ఎక్కువ వాటర్ తీసుకోవడము, సాల్ట్ తగ్గించి ఇవన్నీ చేస్తే కనుక కిడ్నీ జబ్బుని చాలా వరకు మనం నియంత్రించవచ్చు. ఓకే సార్. కిడ్నీ సమస్యల గురించి అలాగే కిడ్నీలో స్టోన్స్ వస్తే ఎలాగా నివారించవచ్చు అనే విషయాల గురించి చాలా క్లుప్తంగా వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్.